బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ. హిమాయత్ నగర్లోని రాజ్బహదూర్ హాల్లో ఐఏఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించింది. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు పెంపొందించాలని కోరారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. ఈరోజు ప్రభుత్వం నేను హైదరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తా ఉన్నాను. మా పాఠశాలకు వచ్చే పిల్లలు టోటల్గా బిలో ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన మెటీరియల్ మా దగ్గర ఉన్నారు. ఇంత ఫీజు కట్టుకొని ఉన్న వాళ్ళందరూ ఎవరు రావట్లేదు. వాళ్ళకి చదువు చెప్తా ఉన్నాం, రిజల్ట్ తీసుకొస్తా ఉన్నాం, 100% రిజల్ట్ తీసుకొస్తున్నాం ప్రభుత్వ పాఠశాల. అటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలను కనిపెట్టుకొని ఉన్నారు. ఇవాళ గురుకులాలు తీసుకొస్తే మన ఎగ్జామ్కు అప్లై చేస్తే 50,000 మంది విద్యార్థులు తక్కువైపోయినారు ఎంట్రన్స్కు. ఎందుకు తక్కువైపోయారు అంటే గురుకులాల మీద నిరాసక్త, రక్షణ లేదు, అక్కడ సరైన విధానం లేదు అనే దాని మీద చాలామంది పేరెంట్స్ అడిగితే అదే చెప్తున్నారు.